మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు దేవుని వాక్యం మనకి తెలియజేయబడుతుంది. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందించుచున్నాను అని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాట. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఎందుకు అంటే మనకి మేలు చేయాలని ఆయన ఎందుకు ఆశపడుతున్నాడంటే మనం ఆయన ప్రజలము కనుక, మనము ఆయన ద్వారా మనము భూమి మీదకి ఉద్భవింపబడ్డాము కనుక, మనము ఆయనను ఆశ్రయిస్తున్నాము కనుక, ఆయన బిడ్డలుగా మనము జీవిస్తున్నాము కనుక, దేవుడు మన యందు మేలు చేయడానికి ఆనందిస్తున్నాను అనే వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు ఆనందిస్తాడు అంటే ఆయన చేతి పని ఉన్న మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు, ఆయన ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలను అనుసరిస్తూ జీవించినప్పుడు, ఆయన బిడ్డలుగా ఈ లోకములో ఆయనకి సాక్ష్యార్థముగా జీవించినప్పుడు, ఆయన మనకి మేలు చేయడానికి ఆనందించే దేవుడుగా ఉన్నాడని మనం గ్రహించగలుగుతున్నాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనంలో ఈ విధముగా తెలియజేయబడు. మరి ఒక చోటు కూడా ఈ విధముగా తెలియచేయబడుతుంది. ఏమని అంటే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని తెలియచేస్తుంది వాక్యం. మనము ఆయన మాటలు వినినప్పుడు మనము బ్రతుకుతామని వాక్యం తెలియజేస్తుంది. ఆయన మన యందు సహాయం చేయడానికి, మేలు చేయడానికి ఏ విధముగా ఆనందించే దేవుడుగా ఉన్నాడో, మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని బ్రతికించడానికి కూడా ఆనందించే దేవుడుగా ఉన్నాడు. నేను మిమ్మల్ని బ్రతికించేదను, చెవియొగ్గి నా యొద్దకు రండి అంటున్నాడు. చెవియొగ్గడం అంటే ఆయన మాటలు వినాలని, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం జీవించాలని, ఆయనకు లోబడి జీవించాలని మనకి వాక్యం తెలియజేస్తుంది కనుక, ఆ చెవియొగ్గి నా యొద్దకు రండి అని తెలియజేస్తున్నాడు. ఆయనను సేవిద్దాము, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాము, ఆయనకు మహిమార్థమై జీవిద్దాము. అప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా బ్రతికిస్తాడు. మన యందు సహాయపడడానికి ఆయన ఆనందిస్తాడు. మన బాధలన్నిటిలో ఆయన భాగస్వామిగా ఉండి, మన బాధలను ఆయన తొలగించి, మన బాధలను ఆయన శిలువలో మోసిన దేవుడు మన బాధలను తొలగించి మనకి నెమ్మదిని, క్షేమమును దయచేస్తాడు. మరి ఒక చోట 24:6లో కూడా వారి యందు దృష్టి ఉంచి వారిని పడగొట్టక నాటెదను అని కూడా తెలియజేస్తున్నాడు దేవుడు. కొంతమంది జీవితాల్లో పడిపోతూ ఉంటారు, కొంతమంది జీవితాల్లో వర్ధిల్లుతూ ఉంటారు, కొంతమంది జీవితాల్లో ఎన్నో సమస్యల వలయంతో నిండుకొని ఉంటారు. కానీ మనము ఆయన మాట వినినప్పుడు, మనము ఆయనతో నడిచినప్పుడు, ఆయన మాట వింటూ మన జీవితాలను గడిపినప్పుడు మనల్ని పడగొట్టనంటున్నాడు, మనల్ని బ్రతికిస్తాను అంటున్నాడు, నాటుతాను అంటున్నాడు. నాటుతూ అంటే స్థిరమైన జీవితం ఇవ్వడం, స్థిరమైన వృద్ధి మనకు కలుగు చేయటం, మన కుటుంబాల్లో అభివృద్ధిని కలుగు చేయటం. ఇవన్నీ దేని వలన కలుగుతాయి అంటే మన దేవుని వలననే కలుగుతాయని వాక్యములు మనకు తెలియజేస్తున్నాయి. మన దేవునిని ఆశ్రయించినప్పుడు, మనం దేవుని మాట విన్నప్పుడు, ఆయనను సేవిస్తూ మన జీవితాలను గడిపినప్పుడు ఈ విధముగా మనకి మేలు చేయడానికి ఆనందిస్తాడు, మనల్ని బ్రతికిస్తాడు. మనం పడిపోకుండా నాటబడడానికి, స్థిరముగా ఉండడానికి ఆయన కృపనిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. చూస్తున్న బిడ్డలు కూడా ప్రభువా, మీ యందు మిమ్మల్ని ఆనందింపచేసే వారినిగా చేసుకోనండి ప్రభువా. వారిని మా ప్రభు వృద్ధిపరచండి ప్రభువా. మీ మాట విన్నప్పుడు వారు బ్రతుకుతారని తెలియజేసిన దేవా, మీ మాట వింటూ వారు దీర్ఘాయువు కలిగి నాయన స్థిరమైనటువంటి మా ప్రభు మహిమ కలిగినటువంటి జీవితంలో ఈ లోకంలో జీవిస్తూ మిమ్మల్ని మహింపరిచే వారినిగా చేసుకున్నామని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.